పండగ. పండగ ఎందుకంత స్పెషల్? పండగ అంటే ఏంటి అసల? ఎందుకని ఇంతమంది ఇన్ని ఏమంటారు ఎఫెక్షన్స్, ఎమోషన్స్ మనకి ఉన్నప్పుడు వీటికి విలువ తెలీదు మనకి చాలా సార్లు. మనకి కొన్నిసార్లు కొంచెం పడదు కూడా చెప్పాలంటే ఫ్రాంక్లీ. బట్ అగైన్ మనం ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ మన కోసం ఒకళ్ళు ఉండాలి అని బతుకుతాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సోషల్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్. సంక్రాంతి వస్తే అదే కదా. ఎక్కడున్న, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, న్యూజిలాండ్లో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, ఎక్కడున్నా సరే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలోకి వెళ్ళిపోతాం అంతే. శతమానం భూతి సినిమాలో డైలాగ్లో చెప్పినట్టు, మరి ఒక్క సంక్రాంతికి రండిరా, 11 నెలలు మీరు ఉన్నారు మా కోసం అని ధైర్యంగా బతుకుతాం. వాట్ అ డైలాగ్ అది, అసలు ఎక్స్ట్రాడినరీ డైలాగ్ అది. సో చెప్పేది అదే. అండ్ ప్రజెంట్ డేస్లో ప్రతి చోట స్ట్రెస్ కానీ, టెన్షన్స్ కానీ బాగా ఎక్కువైపోయాబ్బా. అండ్ దట్స్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. దాన్ని మనం డినే చేయలేం. సో నువ్వు ఏం చేయలేవో చేయొద్దు, బట్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి జస్ట్ గివ్ సమ్ టైం. ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఎవ్వరు బిజీ లేకుండా ఎవ్వరు లేడు. బట్ నువ్వు కాసేపు గంటలో ఫ్రీ అవుతావా, లేకపోతే పొద్దున్న పని చేసేసుకుని సాయంత్రం మీ వాళ్ళకి టైం ఇస్తావా, లేకపోతే పొద్దున్న మీ వాళ్ళతో స్పెండ్ చేసి నైట్ ఒక్కడే పని చేసుకుంటావా? లైక్ హౌ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్, అది ఈ 3 days కావచ్చు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ భోగి, దెన్ సంక్రాంతి, దెన్ కనుమ. ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేయి. హ్యావ్ అ బ్లాస్ట్. కోడి పందాలతో, గుండాటలతో, తర్వాత జువ్వలే పైకి, తర్వాత లైక్ గో అండ్ హ్యావ్ అ బ్లాస్ట్. డోంట్ వరీ అబౌట్ ఆఫీస్, బాస్, ఎనీబడి. ఏదైనా కావచ్చు, ఈ 3 days మాత్రం వరీ అవ్వద్దు. ఎందుకంటే చాయిస్ అండ్ ఛాన్స్ అనేది నువ్వు తీసుకోవాలి. అది ట్రై టు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ట్రై టు ఎంజాయ్ ద బెస్ట్ అండ్ ట్రై టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ వీ కాల్ ఫ్రమ్ ఇన్సైడ్. యూ జస్ట్ ఎంజాయ్ ఇట్. ఇన్నర్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. మనకి ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్తో అవుటర్ హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఇన్నర్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే యూ గెట్ అ సాటిస్ఫాక్షన్ వైల్ డూయింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం చెరువులో దూకావు, ఒక పడవ పందెల్లో ఆత్రేయపురంలో అక్కడ చేస్తుంటారు, డ్రాగన్ బోట్ రేస్ అంటారు. తర్వాత ఎక్కడైనా ఒక ఫంక్షన్లో పాల్గొన్నావు, రైట్? జస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నావు నీ హ్యాపీనెస్ కోసం, అంతే. అది సింపుల్ చెప్పాలంటే, ఏదైనా పోటీలో పాల్గొన్నావు అనుకున్నావు మీ ఊళ్ళో, నువ్వు నెగ్గావు అనుకున్నావు, నిన్ను అందరూ చూసేది మారిపోద్ది. ఓడిపోయావు అనుకో, నిన్ను యూ హ్యావ్ దట్ రైట్. అలా అనమాట. ఏం చేయగలుగుతావు అది చెయ్యి. 3 days జల్సా చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, పండుగ చేసుకో అండ్ హ్యాపీగా ఉండు. హ్యాపీ సంక్రాంతి.